మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఫ్రీగా సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేసి అందులోకి వెళ్ళి కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో కూడా డబ్బులు వస్తాయి. లేదు నేను బుక్ క్రియేట్ చేయాలి, నాకు అదంతా తెలియదు ఆల్ దిస్ థింగ్ అని అంటే వేరే బుక్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో టైప్ అయిపోయి మీరు చేస్తూనే అవి కూడా అఫిలియేట్ చేయొచ్చు. అఫిలియేట్ ఇన్కమ్ తో కూడా డబ్బులు సంపాదిస్తారు. నెక్స్ట్ మీరు ఆర్టిస్టిక్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తారనుకోండి, ఆర్టిస్టిక్ కమ్యూనిటీలో వేరే వాళ్ళతో టైప్ అయిపోయి నేను మైక్రో ఆర్ట్ చేస్తాను, మీ దాంట్లో ఉన్నది ఆర్టే, నా దాంట్లో ఉన్నది కూడా మైక్రో ఆర్టే, మన ఇద్దరం కొలాబరేట్ అయిపోయి మీ దాంట్లోకి నాకు మీ వాళ్ళకి మీరు నాకు నేర్పియండి, నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి నేను మీకు నేర్పిస్తాను, అట్లా కూడా పార్ట్నర్షిప్స్ తో కూడా డబ్బులు వస్తాయి. అంటే ఒక స్కిల్ తోని ఏం లేదనుకుని ఒక 7-8 టైప్స్ గా ఇన్కమ్స్ వస్తాయి మ్యామ్. సింపుల్. ఆ స్కిల్ మొత్తం అయిపోయి అసలు సక్సెస్ఫుల్ గా కాలే అంటే ఎలా సక్సెస్ కావద్దు అని కూడా క్లాసులు చెప్పినా కూడా, హౌ నాట్ టు ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్, హౌ నాట్ టు ఫెయిల్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్ అని చెప్పి క్లాసెస్ చెప్పినా కూడా ఆ వీడియోలో కూడా డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అవి లైఫ్ లెసన్స్ కాబట్టి. ఒక స్కిల్ తోని అన్ని విధాలుగా డబ్బులు చేసుకోవచ్చు. నాలెడ్జ్ బిజినెస్ బూమింగ్ ఉంది. నాలెడ్జ్ బిజినెస్ ఇప్పుడు నేను కూడా నాలెడ్జ్ బిజినెస్ చేస్తున్నాను. నేను తొందర నేర్చుకొని తొందర ఫెయిల్ అయిపోయి అన్ని ఇన్సైట్స్ తీసుకొని ఎవ్రీ టైం నాలెడ్జ్ పెట్టుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నాను. ఆ నేర్పించేది ఎట్లా నేర్పించు, ఆన్లైన్ నేర్పించు, యూట్యూబ్ లో నేర్పించు, వాట్సాప్ గ్రూప్ లో కూడా నేర్పిస్తున్నారు తెలుసా. వాట్సాప్ వర్క్ షాప్ అని చేస్తారు, 5 day వాట్సాప్ వర్క్ షాప్. ఎవ్రీడే మీకు నోట్స్ పంపిస్తారు, వీడియోస్ పంపిస్తారు, వాట్సాప్ లో నేర్చుకోవచ్చు. ఈవెన్ మిమ్మల్ని నమ్మి ఒక 99 రూపీస్ కూడా ఇవ్వరా, ఇస్తారు, ఈజీగా ఇస్తారు, ఎందుకంటే మీరు అందులో ఎక్స్పర్ట్ కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ చెప్పాను కదా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐ టూల్స్ లో సాంగ్స్ చేయొచ్చు, రీప్లేస్మెంట్ చేయొచ్చు, ప్రతిదానికి రీప్లేస్మెంట్ వచ్చింది. ఈ ఏఐని నేర్చుకోండి. 10th ఆప్షన్ ఏంటంటే ఏఐని నేర్చుకొని వాళ్ళ రంగంలో అప్లై చేసుకొని దే కెన్ మేక్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్పించినప్పుడు ఏఐని ఆన్ ఏ హోల్ నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత నా కొన్ని కేస్ స్టడీస్ చెప్తాను. ఒక పర్సన్ ఏం చేశాడంటే ఏఐని రియల్ ఎస్టేట్ లో ఎట్లా వాడాలి అని రియల్ ఎస్టేట్ విత్ ఏఐ కోర్స్ స్టార్ట్ చేశాడు, హీఈస్ మేకింగ్ మనీ. ఇంకొక మేడం ఏం చేసిందంటే ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది, ట్రైనింగ్ విత్ ఏఐ, ట్రైనర్స్ కోసం ఏఐని ఎట్లా వాడాలి దాంట్లో చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ లో ఏఐని వాడుతున్నా. సో ఏఐని ప్రతి ఒక్క దగ్గర వాడుతున్నారు, హాస్పిటల్లో వాడుతున్నారు, హెల్త్ కేర్ లో వాడుతున్నారు, ఎవ్రీ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏఐ ఈజ్ బూమింగ్ లో ఉంది. వాళ్ళు ఏఐని కనుక నేర్చుకొని వాళ్ళ ఇండస్ట్రీలో తగినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని హోమ్ మేడ్ ఫుడ్స్ లో ఎట్లా పెడతాము అని అడగొచ్చు మీరు. హోమ్ మేడ్ ఫుడ్స్ లో మనం డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు ఏఐతో. మీకు ఏది ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను. మీకు ఎక్కువ పుల్లగా ఇష్టమా, ఎక్కువ తీయగా ఇష్టమా, ఎక్కువ కారం ఇష్టమా, ఎక్కువ మిక్స్చర్ చేయాలా, ఏం చేయాలి అని చెప్పి మీ ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మీ పిజ్జా తింటే బాగా అనిపిస్తుంది, లేదంటే బర్గర్ తింటే బాగా అనిపిస్తుంది. ఎవ్రీ టైం తిందాం అనుకుంటున్నా, కానీ హెల్తీ వేగా తిందాం అనుకుంటున్నా. మనం ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఓకే మిల్లెట్ స్టైల్లో కొత్త రెసిపీ చేయొచ్చు. మీకు కస్టమైజ్ చేసిస్తాను, మీకు పర్సనలైజ్ చేసిస్తాను, మీకు కావాల్సిన ట్రీట్మెంట్ మీకు ఇస్తాను అన్నప్పుడు ఆబ్వియస్లీ డిమాండ్ ఎక్కువ తీసుకొని ఎక్కువ రేటుకి తీసుకుంటారు. అలా మనం ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో పైన చెప్పిన థింగ్స్ అన్నిట్లలో అందరికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మనీ, సెకండ్ క్వశ్చన్ హౌ టు మార్కెట్. ఫస్ట్ మనీ ఈజ్ ఆల్వేస్ ఏ బై ప్రోడక్ట్. ఒక్క గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం మొత్తం మనీ కోసమే చేస్తున్నామంటే అది ప్రాపర్గా సెట్ అవ్వదు. ట్రస్ట్ ద ప్రాసెస్ ఫస్ట్. నిజంగా మీరు వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఇస్తారు. మీరు ఒక సర్వీస్ చేసుకోవడానికి, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేయడానికి కానీ ఒక షూటింగ్ కానీ ఆయనకి డబ్బులు ఇస్తున్నాను అంటే కంపల్సరీ ఆయన రీప్లేస్ చేయలేం, కంపల్సరీ డబ్బులు ఇస్తారు. దాన్ని ఇంకా ఫాస్టర్గా బెటర్గా ఏమైనా చేస్తున్నామా డబ్బులు ఇస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ మార్కెటింగ్ ఒక చిన్న విషయం చెప్తాను. ఫస్ట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి మ్యామ్, వాయిస్ ఓవర్ సర్వీసెస్. వాయిస్ ఓవర్ ఎవరికి అవసరము, లైక్ మూవీస్ న్యూస్ ఛానల్స్ ఒక 5-6 చెప్పండి. డబ్బింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కి, హాస్పిటల్స్ కి, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ ఎవరైనా ట్రైనింగ్ అకాడమీస్ కి ముందర స్క్రీన్స్ తిరుగుతూ ఉంటాయి వాయిస్ ఓవర్. ఇప్పుడు మనకి ఎంతమంది వచ్చారు, ఆల్మోస్ట్ 7 people వచ్చారు. వీళ్ళని మనం ఏమంటామంటే టార్గెట్ ఆడియన్స్ అంటాం, మన టార్గెట్ మార్కెట్. ఇప్పుడు 7 people, ఈ 7 people మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్ చేస్తా. మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ అని కొడితే నాకు ఏం లేదనుకున్న ఒక 200 మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి హైదరాబాద్లో. వాళ్ళందరికీ నా వాయిస్ శాంపుల్ పంపించి డైలీ నేను 10 members కాల్ చేస్తాను. 10 members కాల్ చేస్తా. 10 members అని అంటే మొత్తము 10 members కాల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి డే మొత్తంలో? లిటరల్లీ 10 minutes ఒక దానికి 10 minutes చేసుకున్నా కూడా ఒక 1.5 hour నా పైన నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను నేను, మన ఫోన్ తీసుకొని ఫ్రీ జియో సిమ్ తీసుకొని అందరికి ఫోన్ చేసి పలానా నేను ఇట్లా వాయిస్ ఓవర్ సర్వీస్ ఇస్తూ ఉంటానండి, ఆ స్క్రిప్ట్ కూడా ఏం మాట్లాడాలని ChatGPT అడగాలి. ChatGPT నేను ఇలా పిచ్ చేస్తున్నాను, నాకు పిచ్ చేసినప్పుడు ఏం మాట్లాడితే బాగుంటుందో వాళ్ళకి స్క్రిప్ట్ ఇవ్వు, నేను ఏజెన్సీస్తో టైఅప్ అవుదాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు ఒక చెక్ లిస్ట్ చెప్తాను, మీ ప్రోడక్ట్ ఏంటి, మీ సర్వీస్ ఏంటి, మీ రేట్ కార్డ్ ఏంటి, మార్కెట్లో ఏం రేట్ అమ్ముతున్నారో దానికన్నా ఒక 10% 20% తక్కువ చేసి పెట్టుకోండి. మీ రేట్ కార్డ్ క్లియర్గా పెట్టుకొని అండ్
రేట్ కార్డ్తో పాటు సోషల్ ప్రూఫ్ ఇంపార్టెంట్. కొంతమంది రివ్యూస్, కొంతమంది టెస్టిమోనియల్స్, వీడియోస్ అవి కూడా గ్యాదర్ చేసుకుంటే నమ్మకం కలుగుతుంది. ఇది మొత్తం ఒక కిట్ లాగా తయారు చేసుకొని వాళ్ళకి పంపించి, పలానా నేను రోజుకి 10 మందికి ఫోన్ చేస్తాను, నెలకి 300 మందికి ఫోన్ చేస్తాను, నేను వర్స్ట్ కేసు సినారియో అడుగుతాను, ఒక 10 మంది అయినా సర్వీస్ తీసుకోరా మీ దగ్గర, ఖచ్చితంగా ట్రై చేయడానికి కోసం అన్న తీసుకుంటారు. ఇందులో ఏమైనా ఎఫర్ట్ పడిందా? టైం. ఇప్పుడు మనకి మనీ రావాలంటే ఐదర్ మనీ అని ఇన్వెస్ట్ చేయాలి, టైం అని ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడప్పుడు రెండు ఇన్వెస్ట్ చేయాలి. కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మనీ ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు సాంగ్స్ కూడా సేమ్. సాంగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక చిన్న స్ట్రాటజీ ఇచ్చాను. మీరు నార్మల్గా ఒక 30-40 వాట్సాప్ గ్రూప్స్లో ఉంటారు. 30-40 వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నప్పుడు వాట్సాప్ గ్రూప్లో రోజు పెట్టండి. రోజు ఏమైనా పెట్టండి, మీ బర్త్డే ఒకేషన్ నేను సాంగ్ చేస్తాను, మీ 21st డేకి నేను సాంగ్ చేస్తాను, మీ యానివర్సరీ నేను సాంగ్ చేస్తాను. రోజు ఒక్కొక్క మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ కూడా చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ ఇమేజెస్ కూడా తయారు చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇమేజెస్ తయారు చేసి ఇచ్చి కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే ఆ ప్యాకేజ్ లాగా సెల్ చేసి మనం పెడుతూ ఉంటే వాళ్ళందరూ గుర్తుండి ఎవరో ఒకరు బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా, అయితే ఈ సాంగ్ ట్రై చేయండి అని చెప్పి మనం చెప్పామనుకోండి, వాళ్ళకి రిపీటెడ్గా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కావాలన్నా మనకి రిప్లై ఇస్తారు. అలా నేను ఒక స్టూడెంట్కి చెప్తే, నేను కూడా ఉన్నాను వాట్సాప్ గ్రూప్లో, మా స్టూడెంట్ ఇలా పోస్ట్ చేస్తుంది, ఇలా సాంగ్స్ చేస్తాను అని ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి 14 మెంబర్స్ ఆర్డర్ ఇచ్చారు మ్యామ్. తను ఏమన్నా నేను ఫోమో క్రియేట్ చేయమన్నాను. ఓన్లీ ఫస్ట్ 10 మెంబర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్. యాక్చువల్గా అయితే 1000 రూపీస్, మనం 500 రూపీస్కి ఇస్తున్నాము, 499 అని చెప్తే ఇమీడియట్గా ఏం చేశారంటే 14 మెంబర్స్ ఆర్డర్ ఇచ్చారు. ఫ్రీ టూల్తోని ఆమె ఆ ఒక్క రోజులోనే 7000 రూపీస్ సంపాదించింది. అలా అది ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఊరుకుంటారా? మా ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళందరూ అడిగిరు నన్ను, అదంతా కూడా అట్లా పబ్లిసిటీ అయిపోయి రికమెండేషన్స్ తోని, రిఫరల్ తోని, వర్డ్ ఆఫ్ మౌత్ తోని చాలా మార్కెటింగ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కన్సిస్టెంట్ గా మనకున్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, వాట్సాప్ స్టేటస్ అవనివ్వండి, వాట్సాప్ ఛానల్ అవనివ్వండి, టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్స్ అవనివ్వండి, ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫేస్బుక్ లో కూడా గ్రూప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా గ్రూప్స్ ఉంటాయి. వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా కూడా ఫ్రీగా వాళ్ళ టెస్టిమోనియల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా సంఘం గ్రూప్ ఉంది అనుకుందాం. మహిళా సంఘం చైర్మన్ పైన మనం ఒక సాంగ్ రాపించాము. రాపిచ్చేసి ఆమె ఏమని చెప్దామని అంటే, మహిళా సంఘం నేను మీకు ఫ్రీగా చేస్తానండి, ఫ్రీగా మీరు తీసుకోండి, కానీ మీకు ఎవరు అడిగినా కూడా మీరు నాకు ఒక వీడియో బయట ఇవ్వండి, నా సర్వీస్ బాగుంది అని చెప్పి నా గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తాం. ఇప్పుడు పలానా ఎమ్మెల్యే కానీ, పలానా మహిళా సంఘం వ్యక్తి కానీ మనకి ఇచ్చింది అని అంటే ఆ వీడియో చూసి ఎమ్మెల్యే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎమ్మెల్యే మన దగ్గర సర్వీస్ తీసుకున్నాను అంటే ఆ కాన్స్టిట్యూషన్లో మనం ఫేమస్ అవుతామా కాము? ఫేమస్ అయినప్పుడు అరే ఎమ్మెల్యే సారే తీసుకున్నారు, అప్రిషియేట్ చేసిండు, మంచోడు అని చెప్పి తీసుకొని మనం కూడా ట్రై చేద్దామని వేరే వాళ్ళు అప్కమింగ్ ఎమ్మెల్యేస్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఆర్డర్ ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే రెండు, కస్టమర్ ఇంపార్టెంటే, కస్టమర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఇంపార్టెంట్. కస్టమర్ ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి, పర్లేదు, కానీ అందరికి ఫ్రీగా ఇవ్వకండి. నేను చెప్పాను కదా అని చెప్పి అందరు ఫ్రీగా ఇస్తే, మనం ఫ్రీగా ఇస్తున్నాము అంటే ఫ్రీ సర్వీస్ చేయించుకుంటారు, ఫ్రీగా ఇస్తున్నాము అంటే మన టైంకి మనం వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి వేరే వాళ్ళు కూడా ఇవ్వరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి 0 రూపీ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇంకోటి ఆన్లైన్లో వెళ్ళి గొరిల్లా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని చూడండి. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ మంది ఇదే తాగుతున్నారు అని చెప్పి చూపించడానికి నార్మల్ టిన్స్ ఉంటాయి కదా, టిన్స్ ని, అయిపోయిన టిన్స్ అన్ని డస్ట్బిన్లు అన్నింటిలో ఈ టిన్స్ నింపడం స్టార్ట్ చేశారు. ఎవరైనా కూడా ఏం చేస్తారు, అరే అందరు తాగుతున్నారు, గిన్నెరం టిన్స్ ఉన్నాయంటే ఏం చేస్తారు, ఇది మార్కెట్ లో డిమాండ్ ఉందో నెక్స్ట్ టైం అట్లా కిల్లర్ స్ట్రాటజీస్ చాలా అంటే చాలా చేస్తారు. మ్యాస్ కోట్ అని ఉంటుంది, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, నైకీ వాళ్ళు చేస్తారు, లాట్ ఆఫ్ దిస్ థింగ్ చేస్తారు. ఇలాంటి CGI యాడ్స్ అంటాం, కంప్యూటర్ జనరేటెడ్. ఈ CGI యాడ్స్ కూడా ఏఐని యూస్ చేసుకొని ఓమాజిక్ AI అని ఒక టూల్ ఉంటుంది, ఫ్రీగా చేసేసుకోవచ్చు. ఒక లోగో ఉంది, ఆ లోగోని మనకు హోర్డింగ్ మీద పెట్టిస్తుంది. ఒక లోగోని పారాషూట్ పైన పేస్ట్ చేసేసి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఇలా వెళ్తున్నట్టు నాకు ఒకటి చేసి అలా కూడా చేస్తుంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, RIP వీడియోలో చెప్పాను, RIP వీడియోలోకి 2 టూల్స్ కావాలి, ఒకటి చాట్ జీపీటీ, ఇంకోటి క్లింగ్ కానీ, ఒకటి ఇమేజ్ జనరేట్ చేసే టూల్ కావాలి, ఇంకోటి ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేసే. ఇప్పుడు Google VO3 అని వచ్చింది, ఫ్లో అని వచ్చింది. ఆ Google VO3లో మన ఫోటో అప్లోడ్ చేసి మనం ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే AI ఇన్ ఫిల్మ్ మేకింగ్ కూడా వాడుతున్నారు. ఇలాంటిది కూడా చాలా అడ్వాన్స్డ్గా వెళ్తుంది. మా ఒక స్టూడెంట్ దుబాయ్లో ఒక పర్సన్కి Google VO3 తీసుకొని ఒక యాడ్ చేసి ఇచ్చాడు. యాడ్ మొత్తం ఏతోని 1 minute యాడ్ చేసి ఇచ్చాడు, 10,000 రూపీస్ ఛార్జ్ చేశాడు. అతనికి అయిన ఖర్చు హార్డ్లీ 300-400 రూపీస్ అంతే. 300-400 రూపీస్తో ఒక యాడ్ చేసి ఇచ్చాడు. దానికన్నా ముందు ఒక 2-3 యాడ్స్ చేసుకున్నాడు. సార్ మీకు యాడ్ కావాలంటే దీనిలో స్క్రిప్ట్ ఉంటుంది, దీనికి ఎడిటింగ్ ఉంటుంది, దీని కాన్సెప్ట్ ఉంటుంది, దాని తర్వాత యానిమేషన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పే విధానం. లేదు సార్ ఒక టూల్ ఉంటుంది, ఒక టూల్లో మనం 300 రూపాయలు పెడితే అయిపోతుంది, అట్లా చెప్పరు కదా ఎవరు కూడా అలా చెప్పరు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.